పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఓ ప్రత్యేకమైన వర్తమానాన్ని పంచుకోమని నా హృదయాన్ని ప్రేరేపించారు. చూడండి, కీర్తనల గ్రంథం భక్తుడైన దావీదు వ్రాసినటువంటి ఓ అద్భుతమైన కీర్తన 71వ కీర్తన 7-8 చరణాలు. నాతో కలిసి అందరూ చెప్పండి. 71వ కీర్తన 7-8 చరణాలు. కొంచెం వెనుకున్న వాళ్ళు కూడా పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను, కొంచెం సౌండ్ పెంచండి. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. ఇక అందరూ తలల పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. భక్తుడైన దావీదు తాను బ్రతుకుతున్న ప్రజల మధ్యలో తను ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నా, కారణం దేవుడు నా బ్రతుకులో ఒక బలమైన ఆశ్రయంగా ఉన్నాడు మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాడు తను ప్రజల మధ్యలో అంటే, నా బ్రతుకు ప్రజల మధ్యలో ఒక వింతగా ఉంది. వింత అనే మాటకు ఇంగ్లీష్లో వండర్, దాన్ని ఇంకా మనం తెలుగులోకి తర్జుమా చేస్తే ఆశ్చర్యం అని, అద్భుతం అని అర్థం వస్తుంది. సహజంగా వింత అని దేన్ని అంటారంటే, ఒక అసాధారణమైన కార్యం జరిగితే, ఒక అసాధారణమైన నిర్మాణం జరిగితే, ఒక అసాధారణమైనటువంటి ప్రక్రియ ఒక చోట జరిగితే దాన్ని వింత అంటారు, వండర్ అంటారు. 7 సంవత్సరాల బాబు పలానా చోట మాట్లాడుతున్నాడంట అనేది వింత కాదు. 7 రోజులు బాబు ధనాధనా మాట్లాడుతున్నాడంట అని అంటంతో 7 రోజులు బాబు ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది వింత. పాము గరిస్తే మనిషి చనిపోయాడు, అది వింత కాదు. మనిషి గరిస్తే పాము చనిపోయింది అనేది వింత. ట్రైన్ యాక్సిడెంట్లో కారు నుజ్జు అయిపోయింది, అదేం వింత కాదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కారు గుద్దుకొని 24 బోగీలు కలిగినటువంటి ఆ ట్రైన్ తునాతునకలైపోయింది అనేది వింత. మనిషి నడుస్తున్నాడు అనేది వింత కాదు. మనిషి విమానం కంటే వాయువేగంతో ఎగురుతున్నాడు అనేది వింత. భక్తుడు దావీదు అంటాడు, నా బ్రతుకు ప్రజల మధ్యలో ఎలా ఉందంటే అనేకులకు ఒక వింతగా ఉంది. సింహము మనిషిని చీల్చిందంటే వింతేమీ కాదు, కానీ అదే మనిషి సింహాన్ని మేకపిల్లలాగా చీల్చాడు అంటే అది వింత. ఒక రాజు కొడుకు రాజు అయ్యాడంటే వింతేం కాదు. ఒక రాజు కొడుకు, తండ్రి రాజు, తాతల ముత్తాతల కాలం నుంచి వాళ్ళు రాజులుగా ఉన్నారు. రాజు కొడుకు రాజు అయ్యాడంటే అదే వింత కాదు. ఒక సాధారణమైన రైతు కొడుకు దేశాన్ని ఏలుబడి చేసే రాజు అయ్యాడంటే అది వింత. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కలెక్టర్ గారి కొడుకు కలెక్టర్ అయ్యాడంటే అదే వింత కాదు. ఒక రిక్షావాడి కొడుకు కలెక్టర్ అయ్యాడంటే ఒక వింత. భక్తుడైన దావీదు తన జీవితాన్ని ప్రజలకు చెప్తూ, నేను ప్రజల మధ్యలో సంచరిస్తూ ఉంటే నన్ను చూసిన ప్రతి ప్రజ ఒక వింతగా చూస్తున్నారు. ఇలాంటి అద్భుతాలు అసలు వీడి జీవితంలో ఎలా జరిగాయి? వీడి బ్రతుకు మనకు తెలియదా? వీడి స్థితిగతులు మనకు తెలియవా? వీడి కుటుంబ నేపథ్యం మనకు తెలియదా? మన కళ్ళ ఎదుటే వీడు మహావృక్షంలాగా ఎలా ఎదిగాడు, ఇదొక వింత కదా అన్నట్లుగా
ప్రజలు నోటి మీద వేలేసుకుంటే దావీదు అంటాడు, మీ మధ్యలో నేను వింతగా ఎందుకున్నానో తెలుసా? యెహోవా నాకు బలమైన ఆశ్రయంగా ఉన్నాడు. ఈ మొదటి రోజు సువార్త సభలో దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలరా, లైవ్లో వాక్యం వింటున్న క్రైస్తవ జనమ, మీరు ఏ అన్య ప్రజల మధ్యలో బ్రతుకుతున్నారో విశ్వసించండి. దావీదు బ్రతుకును ఒక వింతగా దేవుడు ఎలా నిలవబెట్టాడు. దావీదు పిల్లలను, దావీదు జీవితాన్ని ఒక వింతగా, ఒక విచిత్రంగా, ఒక ఆశ్చర్యంగా దేవుడు ఎలా నిలవబెట్టాడో, యేసు నామం పేరిట నువ్వు బ్రతుకుతున్న చోట నిన్నొక వింతగా దేవుడు నిలవబెట్టునుగాక. నీ పిల్లల బ్రతుకును ఒక వింతగా దేవుడు నిలవబెట్టునుగాక. నీ ఉద్యోగ వ్యాపారాలలో వింతైన కార్యాలు తన మహిమ కొరకు దేవుడు జరిగించునుగాక. ఇంతకీ వింత 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 అన్నారు. దావీదు జీవితంలో జరిగిన వింతలేంటి చెప్పాలంటే 7 వింతలు అంటారు కదా. 7 వింతలు, ప్రపంచంలో 7 వింతలని. 7 వింతలు చెప్పాలని నాకు ఉంది, కానీ వినే ఓపిక ప్రజలకు లేదన్న సంగతి నాకు తెలిసి ఒక 5 వింతలు చెప్తా. 5 వింతలు చెప్పమంటారా, 7 వింతలు చెప్పమంటారా? కొంచెం గట్టిగా. 5 వింతలు చెప్పమంటారా, 7 వింతలు చెప్పమంటారా? మరి 7 చెప్పాలంటే 11 అయిపోద్ది. 11 అయిపోద్ది. వింటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు ఆసక్తి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 10 గంటల వరకే పర్మిషన్ ఉంది. కాబట్టి మరోసారి ఎప్పుడైనా చూద్దాం. ఒక 5 వింతలు చెప్తా. దావీదు జీవితాన్ని బైబిల్లో చూస్తే కొన్ని మనకు అర్థం కాని కొన్ని వింతైన మాటలు దావీదు భక్తుడు తన జీవితాన్ని గురించి మాట్లాడతాడు. దావీదు ఎవరై అంటే యెషీ కుమారుడు. యెషీ ఎవరై అంటే ఒబేదు కుమారుడు. ఒబేదు ఎవరై అంటే బోయాజు కుమారుడు ఒబేదు కుమారుడు యెషీ. యెషీ అనే వ్యక్తి ఇజ్రాయేలు దేశంలో సన్హెడ్రిన్ సభ అనే ఒక అద్భుతమైన సభ ఉండేది. 70 మంది పెద్దలు ఆ సభలో ఉండేవారు. ఆ 70 మందిలో యెషీ ఒకడు. ఆ యెషీ భార్య, అదే దావీదు తల్లి పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్ర గ్రంథాల్లో రాయబడిన మాట, దావీదు తల్లి పేరు నుజాయేతు. దినాలు అట్లా సాగుతున్నాయి. 7 కుమారులు, ఇంకప్పటికి దావీదు పుట్టలేదు. 2 కుమార్తెలు. అంటే దావీదు గారికి 9 మంది తోబుట్టువులు ఉన్నారు. ఇంత అద్భుతమైన కుటుంబ నేపథ్యం కలిగిన దావీదు తనను గూర్చి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాడంటే, దేవా, రహస్య స్థలమందు నేను పుట్టిన నాడు నీ కన్నులు నన్ను చూశాయి. సహజంగా ఒక స్త్రీ ప్రసవవేదన పడుతూ ఒక శిశువును కనబోతూ ఉంటే అనేక మంది స్త్రీలు చుట్టూతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మంత్రసానులు చుట్టూతూ ఉంటారు. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి అంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను పుట్టేటప్పుడు నా తల్లి తప్ప నా చుట్టూతా ఎవరు లేరయ్యా అంటాడు. అరే, రహస్యంగా పుట్టడం ఏంటి? ఇంత అద్భుతమైన బంధువర్గం కలిగిన వాడు కదా దావీదు యెషీ. మరొక చోట అంటాడు, నేను ఏకాకినైతిని, నేను దిక్కులేని వాడనైతిని, నా సహోదరులకు నేను అన్యుడిగా, నా తల్లి సహోదరులకు నేను పరాయివాడిగా ఉన్నాను అంటాడు. అసలు ఈ మాటలంతా ఆలోచిస్తూ ఉంటే 7 అన్నలు, 2 అక్కలు, వారి తర్వాత పుట్టిన ఈ దావీదు నేను ఏకాకిని అంటాడు. అట్లట్లా ఏకాకివయ్యావయ్యా, నా తల్లి సహోదరులకు నేను అన్యుణ్ణి, నా తోబుట్టువులకు నేను పరుణయ్యాను అంటాడు. ఇది బైబిల్లో చదివితే కొన్ని మనకు అర్థం కావు, కానీ యోధా మత గ్రంథాన్ని ఆ మధ్య దావీదు జీవితాన్ని చదువుతున్నప్పుడు నేను కొంచెం లోతుగా పరిశీలిస్తే కొన్ని మర్మయుక్తమైన సంగతులు దేవుడు కొన్ని నాకు జ్ఞాపకం చేశాడు. ఏమిటంటే, దావీదు తల్లి పేరు నుజాయేతు అని చెప్పే కదా,
ఆవిడ మోయాబీయురాలు. దావీదు కుటుంబానికి మోయాబు జాతికి కాస్త తత్సంబంధాలు ఉన్నాయి. కారణం ఏంటంటే బోయాజు భార్య పేరేంటి? బోయాజు. నేను అడిగే బోయాజు మీ ఊర్లో ఉండే బోయాజు కాదయ్యా. బైబిల్లో ఒక బోయాజు ఉన్నాడు కదా, ఆయన పేరేంటి చెప్పండి? ఆయన భార్య పేరేంటి? రూతు. రూతు ఇజ్రాయేలీరాలా మోయాబీరాలా? సో ఈ యెషయి కుటుంబానికి ఎప్పటి నుంచో మోయాబీలతో సంబంధం ఉంది. దాన్ని బట్టి మోయాబీరాలైన నుజాయేతును యెషయి వివాహం చేసుకున్నాడు. 7 పిల్లలు పుట్టిన తర్వాత ఈ సన్హెద్రిన్ సభలో ఒక వాదోపవాదాలు జరిగాయి. సన్హెద్రిన్ సభ అనేది ఇజ్రాయేలీల పెద్దలు ఉండేటువంటి సభ. మోయాబీరాల్ని చేసుకున్న నీవు ఈ సభలో ఉండటానికి తగిన వాడివి కాదు. ఈ పెద్దల సభలో ఒకవేళ నీ ఉండాలనుకుంటే నీ భార్యకైనా విడాకులేవు, లేదా భార్య కావాలంటే పదవిలో నుంచి తప్పిపో. నిరుత్సాహంగా ఇంటికి వెళ్ళాడు. భార్యకి వివరాలన్నీ తెలిసినాయి. నుజాయేతు అన్యురాలైనా ఎంత నీతి కలిగిందో చూడండి. అందట, అయ్యా నా కొరకు, నా నిమిత్తం ఆ సన్హెద్రిన్ సభలో నుంచి నువ్వు తప్పించబట్టు నాకు అసలు ఇష్టం లేదు. నీ భార్యగా నేను తప్పుకుంటా. మన వివాహ బాంధవ్యాన్ని నేను పోగొట్టుకోవటానికి ఇష్టపడతా. నన్ను బట్టి నువ్వు తలదించుకోకూడదయ్యా, నన్ను బట్టి నువ్వు అవమానపడకూడదయ్యా అని భార్య మాట్లాడితే, అరే 7 పిల్లలు కదా, నిన్నెట్లా నేను విడిచిపెట్టేలేది? భార్య ఏడుస్తూ అందట, ఒక స్త్రీని బట్టి నా భర్త పదవి పోగొట్టుకున్నాడు అనే పేరు నేను వినటం కంటే, ఒక స్త్రీని బట్టి భర్త పదవిని పోగొట్టుకున్నాడు అనే మాట నా చెవులతో వినటం కంటే, నా భర్త కోసం వివాహ బంధాన్ని తెంచుకోవటానికి నేను సిద్ధపడుతున్నానయ్యా అని చెప్పి భర్తను బ్రతిమలాడుకొని తను వెళ్ళిపోతూ ఉంటే యెషయి తట్టుకోలేక, ఆ భార్యను విడిచిపెట్టలేక, కొన్ని పరిస్థితులను బట్టి తన ఇంటిలో పనికత్తెగా చేర్చుకున్నాడట. కొంతకాలం దూరంగా ఉన్నారు. తన భార్యను విడిచిపెట్టలేని ఆ మంచి భక్తి కలిగినటువంటి యెషయి కొన్ని పరిస్థితులను బట్టి తన భార్య గర్భవతి అయితే, తాను గర్భవతి అయిన సంగతి నలుగురికి తెలిస్తే తన భర్త పదవి ఎక్కడో పోతుందని చెప్పి గర్భవతి అయిన తర్వాత ఈ నుజాయేతు అరణ్యానికి పారిపోయిందట. ప్రసవ దినాలు సమీపించే వరకు ఒంటరిగా 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 అరణ్యంలో తలదాచుకుందట. కొంతకాలం తర్వాత దావీదును కన్నది. అందుకని దావీదు అంటాడు, నేను రహస్య స్థలమందు పుట్టిన నాడు నా తండ్రి నన్ను చూడలేదయ్యా, నా బంధువులు ఎవరూ నన్ను చూడలేదయ్యా, నా రక్త సంబంధికులందు ఎవరూ నన్ను చూడలేదయ్యా. రహస్యమందు నేను పుట్టిన నాడు దేవా నీ కన్నులు నన్ను చూచాయి. పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చి బెత్లెహేముకు వస్తే నుజాయేతును చూసి 7 కుమారులు అన్నారు, వీడు అక్రమంగా పుట్టినటువంటి వాడు, మా తల్లిగా ఉండటానికి నువ్వు తగిన దానివి కాదని తల్లి మీద రాళ్ళు రువి చంపబోతూ ఉంటే భర్తకు విషయం అంతా తెలుసు కదా. లేదురా మీ తల్లి నీతి కలిగింది, లేదురా మీ తల్లి యథార్థత కలిగింది, అలా తల్లిని చేయొద్దురా, దానికి కారణం నేనే అని ఆ తండ్రి చెప్తే అప్పుడు పిల్లలు అన్నారట, అమ్మను చేర్చుకుంటాం కానీ ఈ పుట్టిన వీడిని మాత్రం మేము పొరపాటును చేర్చుకోం అని చెప్తే, బిడ్డలారా తల్లి ఉండి తండ్రి ఉండి 7 అన్నలుండి 2 అక్కలుండి చిన్న వయసు నుండి దావీదట అరణ్యంలో పెరిగాడట. ఇక వీడు తిరిగి అరణ్యంలో ఉంటున్నాడు కదా, వీడు బ్రతికేటి తిరిగి అరణ్యం బ్రతికే కదా, వీడిని గ్రామంలోకి రానిచ్చే అవకాశం లేదు కదా. కాస్త ఒక 10 గొర్రెలు కొని పెడితే
ఆ గొర్రెల్ని మేపుకుంటా బ్రతుకుతాడు కదని ఒక 100 గొర్రెలు కొనిపెట్టి ఈ దావీదుకి ఇస్తే, బిడ్డలారా, బ్రతుకు కాలమంతా 17 సంవత్సరాల పాటు అరణ్యములోనే తినేవాడు, అరణ్యములోనే పండుకునేవాడు, అరణ్యములోనే స్నానం చేసేవాడు. తన బ్రతుకంతా అరణ్యం 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 అరణ్యం. ఈ 17 సంవత్సరాలు అరణ్యంలో బ్రతుకుతూ తన బ్రతుకును బట్టి దావీదు ఒక చోట కీర్తనల్లో గుండెలు పిండే ఒక మాట అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం, అందరూ చూడండి, 22వ కీర్తన 6వ చరణం. ఎస్, కొంచెం నాతో కలిసి అందరూ గట్టిగా చెప్పండి, నాతో కలిసి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. కొంచెం 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 నేను నరుడను కాదు, కొంచెం ఫీల్తో చెప్పండి అమ్మా. అంటే ఫీల్ అంటే హృదయంలో బాధతో చెప్పండి. దీన్ని కూడా నేను నరుడను కాను అని అంటే అట్ట. దావీదు అంటాడు, నేను నరుడను కాను, పురుగుని, నరుల చేత నిందించబడిన వాడిని, నా స్వకీయుల చేత తృణీకరించబడిన వాడిని. నా తోబుట్టువులు కానీ, అక్కచెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, నా బంధువులు కానీ నన్ను ఎలా చూస్తున్నారంటే ఒక పురుగులాగా చూస్తున్నారు. ప్రజల చేత తృణీకరించబడ్డాను. నరులందరి చేత వీడు అక్రమ సంతానం అని ప్రజల చేత నేను నిందించబడ్డాను. ప్రజలు నన్ను ఒక పురుగులాగా చూస్తున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలరా, నిన్ను చూసి కూడా ప్రజలు ఒక పురుగులాగా చూస్తున్నారా? వీడెంత, వీడి బ్రతికెంత, ఇది ఎంత, దీని బ్రతికెంత, వీడెంత, వీడి పిల్లలు ఎంత అని నీ పేదరికాన్ని బట్టో, నీ అనారోగ్యాన్ని బట్టో, నీ చిన్న ఉద్యోగాన్ని బట్టో, నువ్వు బ్రతుకుతున్న చిన్న పూరింటిని బట్టో, కట్టుకోవటానికి సరైన బట్టలేక చిరిగిపోయిన చింపిరి జుట్టుతో బ్రతకటాన్ని బట్టో, నీ పేద స్థితిని బట్టి ఒకవేళ ప్రజలు నిన్ను పురుగులాగా చూస్తున్నారా? నరుల చేత నిందించబడిన దానిగా బ్రతుకుతున్నావా? ప్రజలు ఒకవేళ నిన్ను తృణీకరిస్తున్నారా? ఏడవకో. ఎందుకో తెలుసా? ఈ తృణీకారం నీకు ఒక్కదానికే కొత్త కాదమ్మా. నీకంటే ముందుగా దావీదు అనుభవించాడు. నీకంటే ముందుగా ఆ తృణీకారాన్ని, నిందను భక్తుడైన దావీదు అనుభవించాడు. అప్పటికి దావీదుకు 17 సంవత్సరాలు. నా వైపు చూడండి, ఎంతండి వయసు? కొంచెం గట్టిగా. ఏనాడు బెత్లెహేంకి వచ్చిన వాడు కాదు, అన్నదమ్ములతో కలిసి ఉన్నటువంటి వాడు కాదు, తల్లి ప్రక్కన ఆ మంచం మీద పండుకున్నవాడు కాదు, నాన్న రూము మీద ఆనుకున్నటువంటి వాడు కాదు. అలాగని నాన్న లేడా? ఉన్నాడు. అమ్మ లేదా? ఉంది. అన్నదమ్ములు లేరా? ఉన్నారు. అందరూ ఉన్న అనాథగా మారిపోయాడు దావీదు. అట్లా 17 సంవత్సరాలు గడిచిపోయినాయి. సరిగ్గా అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడాడు. యెషయి కుమారులు ఒకరిని నేను అభిషేకించబోతున్నాను, వాడు సౌలు తర్వాత రాజుగా నిలవబెట్టబోతున్నాడు. నువ్వు బెత్లెహేముకు వెళ్ళి యెషయి కుమారుల్లో ఒకరిని అభిషేకించు అని చెప్తే సమూయేలు ప్రవక్త బెత్లెహేముకు వచ్చాడు. ఈ వార్త యెషయికి తెలిసింది. చెప్పాడు, నైనా యెషయి, నీ పిల్లల్లో ఒకరిని దేవుడు కోరుకున్నాడు. నీకు ఎంతమంది కుమారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురా, వాళ్ళల్లో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు అన్నాడు. వెంటనే నా కొడుకుల్లో ఒకరిని దేవుడు అభిషేకించబోతున్నాడంట అని. అప్పటికి 4 కొడుకులు మిలిటరీలో ఉన్నారు. ఆ మిలిటరీలో ఉన్న కొడుకులు ఎట్లాంటి వాళ్ళు నెక్స్ట్ చెప్తా. అద్భుతం. తింటాం మాత్రం తింటారు. హార్లిక్స్, బోర్నవిటా, బూస్టు, ఇంకేమేమి ఉన్నాయి, సీనియర్ హార్లిక్స్, జూనియర్ హార్లిక్స్, ఇది సరిపోక పిస్తా, ఇంకేమన్నాయమ్మా, కాజు, అంజీరా, డ్రై ఫ్రూట్, ఈ బ్యాచ్ అనుకున్నాడు. నా 4 కొడుకులు అజానుబాహులు, ఆ 4లో ఎవరినో ఒకడు కోరుకుంటాడని 4 పిలిచాడు.
సమూయేలు ప్రవక్త కూడా వాళ్ళ రూపురేఖలు చూసి అనుకున్నాడు, ఇతడే 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 అని అంటా ఉంటే దేవుడు అన్నాడు, సమూయేలు షటప్ యువర్ మౌత్. ప్రభా వీళ్ళు కాదా? ఒరే, మనుషుల లెక్క వేరు, దేవుని లెక్క వేరు. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని గమనిస్తాడు. సరే, 5వ వాడు వచ్చాడు, 6వ వాడు వచ్చాడు, 7వ వాళ్ళు వచ్చారు. అయ్యా, నా 7 కుమారులను తీసుకొచ్చాను అన్నాడు. 7వ వాడి దగ్గరకు వచ్చేసరికి కూడా దేవుడు అన్నాడు, వీడు కూడా కాదు అన్నాడు. సమూయేలు ప్రవక్తకు అర్థం కాల. ఈయనకి 7 కొడుకులే అన్నాడు కదా, అరే 7 వచ్చారు కదా, వీళ్ళని ఎవరిని కాదంటున్నాడు కదా అని యెషయిని పిలిచి, బాబు నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? 7 అన్నాడు. లేదు, ఇంకో కొడుకు ఎవరో ఉన్నారు అని అంటంతో అప్పుడు ఈయన జ్ఞాపకం వచ్చి, ఒకడు ఉన్నాడయ్యా, కాకపోతే వాడు తిక్కలోడు, వీళ్ళకలాగా మేధావి కాదు, వీళ్ళకలాగా పర్సనాలిటీ కలిగినోడు కాదు, వీళ్ళకలాగా సిక్స్ ప్యాక్ కాదు, 6 ప్యాక్ బాడీ కాదు, అంత పెద్ద పర్సనాలిటీ ఏం కాదయ్యా అని అంటే, లేదు వాడిని పిలువు, ఈ 7 కాదన్నాడు, వాడిని పిలువ అంటంతో యెషయి ఆ కబురు దావీదుకు పంపించాడు. ఏమని పంపించాడో తెలుసా? మీ తండ్రి అయిన యెషయి, దావీదు నిన్ను పిలుస్తున్నాడయ్యా, నీ తండ్రి అయిన యెషయి, దావీదు నిన్ను పిలుస్తున్నాడయ్యా అన్న వార్త ఎవరో దావీదుకు చెప్పడంతో, ఆ మాట వినటంతో దావీదు ఏడ్చాడట. మా నాన్న నన్ను పిలిచాడా? 17 సంవత్సరాల నుంచి నాన్న మొక్క నేను ఎరగను కదా, నా ఇంటికి ఏనాడు నేను వెళ్ళలేదు కదా, ఆ తండ్రి ఆప్యాయత నేను ఏనాడు పొందుకోలేదు కదా. చెప్పే వ్యక్తిని అంటున్నాడట, అన్నయ్య నువ్వు అబద్ధం ఆడకుండా చెప్పు, నిజంగా మా నాన్న నన్ను పిలుస్తున్నాడా? అన్నయ్య అబద్ధం ఆడొద్దు, నిజంగా చెప్పు, మా నాన్న నన్ను నిజంగా పిలుస్తున్నాడా? పిలవకపోతే నేనెందుకు చెప్తానయ్యా, నేను మీ నాన్న పిలుస్తున్నాడు రా. బిడ్డలారా, ఆ వార్త వినటంతో దావీదు పరవశుడై, మా నాన్న నన్ను పిలిచాడట, నా బెత్లెహేంకి వెళ్తున్నానట, మా ఊరు వెళ్తున్నానట, నా తండ్రి ఇల్లు నేను చూస్తున్నానట అని ఆ తండ్రి ఇంటికి ఎంత సంతోషంగా వస్తున్నాడో చూడండి. వచ్చేటప్పుడు దావీదు ఎట్లొచ్చి ఉంటాడు చూడండి. దావీదు ఎక్కడి నుంచి బయలుదేరాడు? గొర్రెల దొడ్లో నుంచి బయలుదేరాడు. గొర్రెల దొడ్లో నుంచి బయలుదేరేవాడండి, నా వైపు చూడండి, శుభ్రంగా స్నానం చేసి, ప్యాంట్ వేసుకొని, మంచి షర్ట్ వేసుకొని, టై వేసి, టక్ వేసి, బూట్లు వేసుకొని టక్ 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 అని నడుచుకుంటా వచ్చుంటాడా? ఎట్టొచ్చుంటాడు చెప్పండి? జుట్టు ఇట్లా ముందుకు పోయి ఉంటుంది, ఏమండి, ఒక సొక్కా ఇట్లా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకొక సొక్కా ఇట్లా పైకి వెళ్ళిపోయి ఉంటుంది, వేసుకున్న నెక్కర్కి సైకిల్ ట్యూబ్కి పంచర్లు వేసినట్టుగా నెక్కర్కి అంతా పంచర్ అయిపోయి ఉంటుంది. నేను అనుకొని ఉంటా, అడవిలో నుంచి వచ్చే దావీదు వాతావరణం ఎలా ఉండి ఉంటుందంటే, ముక్కుల్లో నుంచి 2 కాలువలు ప్రవహించి అది పూర్తిగా ఎండిపోయి, కాలువలు అంటే తెలిసినాయా? ఇక అంతవరకు, అంతకుమించి ఎక్కువ చెప్పను. ఆ ముక్కులో నుంచి కాలువలు ప్రవహించి ఆ ఎండిపోయి ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్టొచ్చి ఉంటాడో చెప్పమంటారు? నా వైపు చూడండి, సొక్కా ఎట్లా అని, మా నాన్న పిలిచాడంట నన్ను, మా నాన్న పిలిచాడంట. గమనించండి, ఈ కాలరా కొరికాడు, ఆ కాలరా కొరికాడు, ఈ కాలరా సగం తిన్నాడు, ఆ కాలరా సగం తిన్నాడు. మా నాన్న పిలిచాడంట. దావీదు ఎక్కడికి? 17 సంవత్సరాల తర్వాత తండ్రి దగ్గర నుంచి పిలుపు వస్తే, మా నాన్న నన్ను పిలిచాడు, మా నాన్న ముఖం చూడటానికి వెళ్తున్నాను అని పరుగు పరుగున తండ్రి ఇంటికి వస్తూ ఉంటే, గమనించండి, ఆ దూరాన దావీదు అంత దూరం ఉంటుండగా సమూయేలు ప్రవక్త చూస్తూ ఉన్నాడు. చూసేటప్పుడు దావీదు కొంచెం దూరం నుంచి చూస్తే ఎట్టున్నాడో తెలుసా? వరద బాధితుడు ఉన్నట్టున్నాడు, వరద బాధితుడు కాంతిసీకుడు ఉన్నట్టున్నాడు. ఎవర్రా ఈ వరద బాధితుడు అనే లోపు అటు చూస్తూ ఉంటే ఆకాశం నుంచి దేవుని స్వరం వినబడుతుంది,
సమూయేలు సమూయేలు, యెహోవా కోరుకున్నవాడు ఇతడే, సౌలు తర్వాత నేను ఇతన్ని రాజుగా అభిషేకించబోతున్నాను. సమూయేలు ప్రవక్త అంటాడు. సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి, యెష్షయి దగ్గరకు వచ్చి దావీదు అన్నాడు, మా నాన్న నన్ను పిలిచాడు అని. సమూయేలు ప్రవక్త అంటాడు, పిలిచింది మీ నాన్న కాదు, భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుడే నిన్ను పిలిచాడు. దేవుని ఆహ్వానాన్ని పొందుకొని నీవు ఇక్కడికి వచ్చావు. అయ్యా, ఎందుకు నన్ను పిలిచారు? ఎందుకు నన్ను పిలిచారు? సమూయేలు తైలపు కొమ్ములో ఉన్న ఆ కొమ్ములో ఉన్న తైలాన్ని దావీదు మీద ప్రోక్షిస్తూ అంటారు, రాగల కాలములో సౌలు తర్వాత ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేయబోయే రారాజువు నీవే. మీరు హల్లెలూయా అన్నారు. దావీదుకు కంటి చూపు నోటి మాట పడిపోయింది. ఎవరినయ్యా దేవుడు కోరుకుంది? గమనించండి, 7 అన్నలు అనుకుంటున్నారు, అరే వీడిని మనం తృణీకరించాం కదా, వీడిని మనం నెట్టేశాం కదా, వీడిని వద్దు, మన కుటుంబంలో ఉండటానికి తగినవాడు కాదు అని నెట్టివేశాం కదా. వీడిని దేవుడు ఎన్నుకున్నాడా? వీడిని దేవుడు ఏర్పరచుకున్నాడా? వీడిని దేవుడు రాజుగా నిలవబెట్టాడా? ఇది ఎలా జరిగింది? దావీదు అంటాడు, నేను అనేకులకు వింతగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం ప్రైజ్ ది లార్డ్. నేను అనేకులకు వింతగా ఉన్నాను. కారణం ఏంటంటే నా దేవుడు నాకు బలమైన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎవరు తృణీకరించారో ఆ తృణీకరించబడిన ప్రజల మధ్యలోనే దావీదును మూలకు తలరాయిగా నిలవబెట్టాడు. ఎవరు చిన్నచూపు చూశారో, ఎవరు తృణీకరిస్తూ మాట్లాడారో ఆ తృణీకరించబడిన వ్యక్తుల మధ్యలోనే దావీదును దేవుడు తలమానికగా నిలవబెట్టాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, నేను ప్రకటించే నా దేవుడు, నీవు సేవించే యేసుక్రీస్తు వారు, ఆయన ఎలాంటి వారో మీకా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, 4వ అధ్యాయం 6-7 వచనాలు నాతో కలిసి చెప్పండి. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలికి వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. 7వ వచనం కొంచెం గట్టిగా చెప్పండి. కుంటివారిని శేషముగాను, దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా నేను చేతును. చప్పట్లు కొడుతూ నాతో కలిసి మాట చెప్పండి. దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని. వాళ్ళు ఎవరట? చెప్పాలి. వాళ్ళు ఎవరట? దూరముగా వెళ్ళగొట్టబడిన వారు. నా దేవుడు అంటాడు, ప్రజలు ఆ వ్యక్తులను దూరంగా వెళ్ళగొడితే, దూరంగా వెళ్ళగొట్టబడిన ప్రజలను బలమైన జనంగా నేను చేయబోతున్నాను అని. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నా తట్టు చూడండి. అలనాడు దేవుని కన్నులు దావీదు వైపు ఎలా చూశాయో నమ్ముతావా? ప్రజల చేత తృణీకరించబడిన నీ వైపే నా దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయి. వీడు కులం తక్కువవాడు, సమాజం నిన్ను బహిష్కరించిందా? వీడు పేదోడు, నీ బంధువులు నిన్ను బయట పెట్టారా? గవిని వెలుపట నిన్ను తృణీకరించారా? ఒకరోజు రాబోతుంది, ఏ గ్రామంలో బయటకు నెట్టబడ్డావో అదే గ్రామంలో బలమైన జనంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. అదే గ్రామంలో ఒక రాజులాగా విజయోత్సవంతో నా దేవుడు నిన్ను ఊరేగించబోతూ ఉన్నాడు. గ్రామంలో వెళ్ళగొట్టబడ్డావేమో, బంధువుల మధ్యలో వెళ్ళగొట్టబడ్డావేమో, రక్త సంబంధికుల మధ్యలో వెళ్ళగొట్టబడ్డావేమో. వీడు తెలివి తక్కువవాడు, వీడు దిక్కులేనోడు, ఒంటరివాడు, ఇది విధవరాలు, తండ్రి లేని బిడ్డలని నీ దయనీయ స్థితిని చూసి ప్రజలు ఒకవేళ వెళ్ళగొడితే, వింతైన నా దేవుని ప్రేమ నిన్ను ప్రేమించి, బహు వింతైన ప్రేమ నీలాంటి వాడిని ప్రేమించి, బహు వింతైన ప్రేమ. ఏ ప్రేమ? మనుషులకు నోచుకోలేదు, మనుషుల ప్రేమకు నువ్వు నోచుకోలేదు, కన్న తండ్రి ప్రేమకు నువ్వు నోచుకోకపోయి ఉండొచ్చు, అన్నదమ్ముల ప్రేమకు నువ్వు నోచుకోకపోయి ఉండొచ్చు, నాని పిలుచుకునే వారి ప్రేమకు ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు నోచుకోకపోయి ఉండొచ్చు.
ఎవరి ప్రేమకు నోచుకొని నిన్ను నేను ప్రకటించే యేసయ్య ఈ రాత్రి బహువింతైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళగొట్టబడిన ప్రజల మధ్యలో వెలివేసిన ప్రజల మధ్యలో బలమైన జనముగా ఈ రాత్రి నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. నా చిన్నతనంలోనండే ఈరోజు మీరు నన్ను చూసి అమ్మో జెరిమియా పాస్టర్ గారు, జ్యోతమ్మ గారు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్, అమ్మో దేవుడు బాగా ఆశీర్వదించాడు, అమ్మో జెరిమియా గారా అని ఈరోజు మమ్మల్ని చూసి మమ్మల్ని గురించి ఏదో అనుకోవచ్చు. కానీ నా చిన్నతనంలో నా పరిస్థితి ఎట్టడిదంటే, నేను నంబర్ 1 అమాయకపు చక్రవర్తిని. అమాయకపు సంఘానికి నేను ప్రెసిడెంట్ని. మాది ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు ఏంటంటే అమాయకపు సంఘం. మా నాన్న చిన్నప్పుడు నన్ను చూసి చాలాసార్లు అంటూ ఉండేవాడు, ఒరే ఎంత అమాయకుడివి, ఎట్టా బతుకుతావురా, ఎంత అమాయకుడివి. నేను ఎంత అమాయకుడినో చెప్తాను చూడండి. ఒకరోజు మా ఊరు వెళ్ళాను, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకుంటా. అప్పటికి ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఏం చిన్నపిల్లోడిని ఏం కాదు. మా బంధువులు ఒక ఆయన ఎదురుపడ్డాడు. ఆయన చూసి, మావయ్య బాగున్నావా, అత్తయ్య బాగుందా అన్న. ఆయన నా వైపు చూసి, ఒరే నాయన నేను నీకు మామయ్యని కాదురా బాబాయిని రా అన్నాడు. నాకు బాబాయికి మామయ్యకి పెద్ద తేడా తెలియదు. అంత అద్భుతమైనోడిని. ఒకరోజు 10వ తరగతి అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఫోటో దిగమని చెప్పి 14 కిలోమీటర్లు అమరావతి పంపించాడు. మా నాన్న ఎంత గొప్పోడంటే తూచి తూకం వేసి ఛార్జీకి సరిపడా ఫోటోకి సరిపడా డబ్బులు ఇచ్చి పంపించాడు. నేనేం చేశానంటే ఫోటో దిగి ఛార్జీ దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి మిగతా డబ్బులతో జాంకాయలు కొనుక్కున్నా. బస్సు ఎక్కుదామంటే డబ్బులు లేవు. 14 కిలోమీటర్లు లెఫ్ట్ రైట్. ఇంటికాడ మా అమ్మ నాన్న, వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా రాలేదు, బస్సు వచ్చింది అయినా రాలేదు. అంత అద్భుతమైన వాడిని. బిడ్డలరా, వెర్రివాడైన నన్ను వింతైన ప్రేమతో నన్ను ప్రేమించి మీ మధ్యలో వేడుకగా దేవుడు నిలవబెట్టాడు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని లక్షల మంది ప్రజలకు దేవుని వాక్యం వినిపించే కృప ఈ అమాయకుడికి దేవుడు అనుగ్రహించాడు, ఈ వెర్రివాడికి దేవుడు అనుగ్రహించాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? నన్ను అనేకులకు ఒక వింతగా దేవుడు నిలవబెట్టాడు. నన్ను కాదు సుమే, దావీదును కాదు సుమే, యేసయ్య రక్తముతో విమోచించబడిన క్రైస్తవ జనమా నమ్మండి. నీవు బ్రతుకుతున్న చోట ఒక వింతైన ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమించి ఎక్కడ వెళ్ళగొట్టబడ్డావో అదే గ్రామంలో, అదే బంధువుల మధ్యలో, అదే పట్టణంలో, అదే స్థలంలో, అదే ఉద్యోగంలో నిన్ను నీ పిల్లలను బలమైన జనంగా నా దేవుడు నిలవబెట్టునుగాక. రెండవది, సరే దావీదు అభిషేకించబడ్డాడు, కాస్త బెత్లెహేముకు రావటానికి లైసెన్స్ దొరికింది. అప్పుడప్పుడు తరచుగా వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఇలా వస్తూ పోతూ ఉన్నటువంటి పరంపరలో ఒకరోజు ఇంటికి వస్తే తండ్రి చెప్పాడు, ఒరి నాయనా, మీ అన్నయ్యోళ్ళు యుద్ధానికి అని వెళ్ళారు, 40 రోజులు అవుతుంది, యుద్ధంలో ఏం జరిగిందో తెలియదు, ఒకసారి నువ్వు వెళ్ళి ఓడిపోయారో గెలిచారో, అసలు మన అన్నయ్యోళ్ళు చెప్పండి బతికున్నారో పరలోకానికి వెళ్ళిపోయారో కొంచెం వివరాలు కనుక్కోండి రండి నాయన అని అంటే, విచిత్రం చూడండి. దావీదు వాళ్ళ క్యారేజీ తీసుకొని, ఏదో పెద్ద ఎరగదేస్తున్నట్టుగా వాళ్ళ క్యారేజీ తీసుకొని అక్కడ తిన్నది సరిపోవట్లా. ఇప్పుడు మిలిటరీ క్యాంటీన్లో అద్భుతమైన ఫుడ్ ఉంటుంది, 40 రోజులు ఖాళీగా టెంటల్లోకి వెళ్ళటం, తింటాం చెప్పండి, టెంటల్లోకి వెళ్ళటం. వాళ్ళకి బలం తక్కువైద్దని చెప్పి చూడండి, జున్ను, రమ్ము, డ్రమ్ము, ఇన్ని రకాల కార్యక్రమాలు ఎన్ని చేసినా ఒక్కడైనా తెగించి గొలియాతు మీద యుద్ధానికి వెళ్తానా అంటే ఒక్కడో రాట్లా. మళ్ళీ అయిపోయే రైస్ అయిపోతున్నాయి, గోధుమలు అయిపోతున్నాయి, పిస్తా అయిపోతుంది, ఇంకేముంటాయి తమ్ముడా, పిస్తా. మాణిక్యం గారు అంటున్నారు బర్గర్ అని.
అప్పుడు బర్గర్ లేదయ్యా. బర్గర్ తింటానే ఉన్నారు. ఆ 40 రోజుల పాటు గొలియాతు తనను తాను కలపరుచుకున్నాడు. ఎవడైనా వస్తాడో రండి, అందరం యుద్ధం చేసి రక్తపాతం చిందేల్చాల్సిన అవసరం లేదు, నేను ఒక్కడిని వస్తా, మీలో ఎవడైనా రండి. వాళ్ళ ఇజ్రాయేలీలు అందరికంటే ఎత్తరున్నాడు ఒక ఆయన, సౌలు. ఆయన ఎట్లాంటి వాడంటే ఆకార పుష్టి నైవేద్యం నచ్చి, ఆకారం మాత్రం 6.5 అడుగులు ఎత్తు. గమనించండి, కొంతమందిని చూస్తే మాటలు కోటలు దాడతాయి, అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే. ఉత్తర కుమారుడు ఏ ఊరు నన్ను అడగొద్దు, తర్వాత చెప్తా, ఏమనుకోవద్దు. కొంతమంది మా పాస్టర్ మహాశయుల్లో కూడా, కొంతమంది విశ్వాసుల్లో కూడా, కొంతమంది మాటలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. చేసేసి ఏమైనా ఉందని చూస్తే తుష్ ఏముండదు. అదేమంటే ఏమంటాడు తెలుసా? హైదరాబాదులో నన్ను మించిన పాస్టర్ లేడు అని ఆయనే గ్యాస్ కొట్టుకుంటూ ఉంటాడు. మనకి ఎవరైనా గ్యాస్ కొడితే బాగుంటుంది, కానీ మనకు మనమే గ్యాస్ కొట్టుకుంటే ఏమన్నా జాన్వేస్లీ అన్న ఏమన్నా బాగుంటుందా? మనకు మనమే గ్యాస్ కొట్టుకుంటే, రాజశేఖరయ్య గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, మనల్ని మనం పొగుడుకుంటేనట మన కాళ్ళకు మనం దండం పెట్టుకున్నట్టంట. ఎట్లాంటి మాటలు చెప్పాలంటే ఆయనే చెప్పాలా. రేపు వస్తాడు మీకు పండగ, గట్టిగా చెప్పాలా. రేపు వస్తాడు ఆయన మీకు పండగ చేస్తాడు. హల్లెలూయా. రేపు ఎల్లుండి బలమైన వర్తమానాలు దేవుడు వినిపించబోతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. తింటున్నారు, అనుభవిస్తున్నారు. ఒక్కడైనా తెగించి బయటకు వస్తాడేవో, రాలేకపోతున్నాడు. అప్పుడు వచ్చాడండి మనోడు. ఏంటి సంగతే? ఏదో చిన్నప్పుడు రేడియోలో వచ్చేది కదా, ఏంటి రామయ్య ఆలోచిస్తున్నావు, ఇంటికి ఏ రేకులు వేద్దామని అంటాడు. దాందేముంది, చార్మినార్ రేకులే అంటాడు. చూసారా, అందరూ ఒక్కొక్కడు ఐన్స్టీన్ ఆలోచిస్తున్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే దావీదు రానే వచ్చాడు. ఏంటి సంగతే? అదిగో గొలియాతును చంపినోడు ఇజ్రాయిల్ని గెలిపించిన వాడు అవుతాడు, ఆ గొలియాతు అనేవాడు వస్తున్నాడంటే, అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడో, ఆ గొలియాతు మీద నేను యుద్ధానికి వెళ్తా, నా దేవుని మీద ఉన్న నిందను నేను తొలగిస్తా. సౌలు అన్నాడు, షహబాష్, నువ్వు పోతే యుద్ధానికి పో, నువ్వు చచ్చిపోతే ఓడిపోతావు అంతే, ఓటమిని అంగీకరిస్తా. ఒకవేళ నువ్వు గొలియాతుని చంపావా, నేను గెలిచానని చెప్పుకుంటా, రైట్ పో అని చెప్తా. నా కత్తి తీసుకొని వెళ్ళు, నా డాలు తీసుకొని వెళ్ళు, నా కవచం తీసుకొని వెళ్ళు, నా ఖడ్గం తీసుకొని వెళ్ళంటే చూసి అంటాడు, ఎట్టాటి మనకు గిట్టం. మరి ఏం తీసుకొని వెళ్తావు? అదిగో రాళ్ళు ఉన్నాయిగా, రాళ్ళు. అబ్బాయి నువ్వు వెళ్ళేది యుద్ధానికి రా, యుద్ధం అంటే కత్తి వాడాలా, యుద్ధం అంటే ఈటి వాడాలా, శత్రువుని గెలవాలంటే కత్తి వాడాలా, ఈటి వాడాలా, ఖడ్గం వాడాలా. దావీదేమంటాడో తెలుసా? నేను ఆరాధించే నా దేవుడు నా చేతిలో ఉన్న దానితోనే నాకు విజయాన్ని ప్రసాదిస్తాడు. నాకు వాడుక లేని వాటి జోలి నేను వెళ్ళను. నేను సేవించే నా దేవుడు ఎవరయ్యంటే, నేను స్తుతించే నా దేవుడు ఎవరయ్యంటే, నా చేతిలో ఏదుందో దానితోనే నాకు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ చేతిలో ఏదుందో దానితోనే నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ నీ చేతిలో ఐటీఎస్ సర్టిఫికెట్ ఉందేమో, బాధపడకు. అందరూ చదివినట్లుగా సాఫ్ట్వేర్ చదువులు ఒకవేళ నీ పిల్లలు చదవలేదేమో, దిగులు పడకు. నా చెమట వచ్చి పిల్లలను చదివిస్తే, అరే వీళ్ళు ఉన్నత ఉద్యోగాలు చదవలేదే, ఏంటి ఇలా పరిస్థితి, వీడు చదివింది 10వ తరగతే, అయ్యో ఇంటర్మీడియటే, వీడు బ్రతికేది ఎట్లా అని ఒకవేళ నీ పిల్లలను గూర్చి కలవరపడుతూ ఈ రాత్రి దైవ సన్నిధికి వస్తే, ఓ క్రైస్తవ జనమా, నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ బిడ్డ చేతిలో ఏ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉందో ఆ సర్టిఫికెట్తోనే చిత్ర విచిత్రాలు చేయగలిగిన వాడు నేను ప్రకటించే దేవుడు. ఆ చేతిలో ఉన్న సర్టిఫికెట్తోనే
ఒక పీజీ చదివిన వాడు సాధించలేని విజయాలు. 10వ తరగతి 10 సార్లు తప్పి ఇక ఆ స్కూల్ వాళ్ళు కూడా, మీ అబ్బాయిని మా స్కూల్కి పంపించొద్దయ్యా, వాడికి పాఠం చెప్పటం మా వల్ల కాదయ్యా అని ఒకవేళ నీ పిల్లోని బట్టి ఆ టీచర్లే ఒకవేళ చేతులు ఎత్తేసారేమో. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాధించలేని విజయం నీ పిల్లలు సాధించేటట్లుగా ఒక వింతైన కార్యం నా దేవుడు చేయబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి గట్టిగా గట్టిగా ఆమేన్. కొంచెం గట్టిగా.